పొదరిల్లు టుడే ఫిబ్రవరి 27 ఎపిసోడ్. మాధవిపై చేసుకున్న చక్రి తాయారు మాటలతో మహా మనసులో గుబులు. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి బండారం మొత్తం బయటపడింది. ఇన్నాళ్ళు అబద్ధాలు ఇటుకలతో మహా ముందు కట్టిన కోట మొత్తం కూలిపోయింది. మహాని చూసి అబద్ధం ఆడలేక మాధవ నిజం చెప్పేశాడు. దీంతో మహాలక్ష్మి చక్రిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. మరోవైపు 2 సార్లు కేశవకి జలకిచ్చి ఎస్కేప్ అయిన మన స్టైలిష్ శైలు ఈసారి దొరికిపోయింది. దీంతో కేశవ్ గట్టిగానే ఇచ్చి పడేశాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. మహాకి చక్రి ఏర్పాటు చేసిన ఫేక్ ఇంటర్వ్యూ ప్లాన్ ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఆఫీస్ ముందు నిల్చొని ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు చక్రి. మా నాన్న క్యాంప్ నుంచి వచ్చేసాడు ఇప్పుడు, కానీ మమ్మల్ని లోపలికి రమ్మన్నామంటే నన్ను తంతాడు. ఇంటర్వ్యూ ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో చక్రికి ఏం చెప్పాలో అర్థం కాదు. మొత్తానికి మహా దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇంటర్వ్యూ వాయిదా పడింది, చేసేవాడు లేడంట, మనం మళ్ళీ వాళ్ళు పిలిచాక వెళ్దామని చెప్తాడు. కానీ మహా వినదు. అయ్యో, నేను లేట్ చేయడం వల్లే ఇంటర్వ్యూ చేసి అతను వెళ్ళిపోయి ఉంటాడు, ఇక్కడే వెయిట్ చేద్దామండి, ఏదో ఒక టైంలో వస్తారు కదా అని మహా అంటుంది. చక్రి ఎంత చెప్పినా వినకుండా సాయంత్రం వరకు అక్కడే ఎండలో నిల్చుంటుంది. దీంతో ఏవండి వాడు మెసేజ్ చేశాడు, ఈరోజు అవ్వదంట, మనం మళ్ళీ వద్దాం పదండి అని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. మరోవైపు బస్టాండ్లో శైలజ తన ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటారు. కేశవ ఆటగా వెళ్తూ శైలజను చూస్తాడు. ఓసి నా బుస్సు, ఇక్కడే ఉన్నావా, వస్తున్నానే, నేను నీ ముంగిసని అనుకుని ఏం చేస్తుందని చూస్తుంటాడు. నా ఫాలోవర్ ఒకడు మెసేజ్ పెట్టాడు, ఎవరికైనా బకరా చేసి ఫ్రాంక్ వీడియో రికార్డ్ చేయి దమ్ముంటేనని, అందుకే ఇప్పుడు మన ఫ్రాంక్ వీడియో చేద్దామని ఫ్రెండ్తో అంటుంది శైలజ. చేతిలో ఒక పౌచ్ తీసి రోడ్డు మీద పడేసి అటుగా వెళ్తూ, ఎవడో ఒక బకరాని మీ ఫోన్ పడిపోయిందని చెప్పి ఆపుదాం, అప్పుడు వాడి స్కూటీ తీసుకొని నువ్వు పక్క సందులో పెట్టాయి, అప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడదామని శైల అంటుంది. అయితే ఇదంతా తన ఫోన్లో రికార్డ్ చేస్తాడు కేశవ. వెంటనే హెల్మెట్ పట్టుకొని శైలు ముందు నుంచి కేశవ స్కూటీ మీద వెళ్తాడు. దీంతో ఏవండి మీ ఫోన్ పడిపోయిందని శైలు పిలుస్తుంది. దీంతో కేశవ బండి ఆపే పౌచ్ తీసుకోవడానికి వెళ్తాడు. ఇంతలో శైలు ఫ్రెండ్ ఆ బండి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది చూడగానే కేశవ తెగ నవ్వుతాడు. ఏంటి నవ్వుతున్నాడని శైలు అడిగితే, మరి ఎస్ఐ బండి కొట్టేస్తే నవ్వరా, బండి కొట్టేసినందుకు మీ ఇద్దరిపైన ఎస్ఐ కేసు పెడతాడుగా అని అంటాడు. తనకి నాకు సంబంధం ఏంటి అని శైలు లాజిక్గా మాట్లాడుతుంది. దీంతో హెల్మెట్ తీసి కేశవ్ నవ్వుతాడు. రే నువ్వా అని శైలు అవ్వక్ అవుతుంది. అవునే అంటూ శైలు చేయి వెనక్కి తిప్పి పట్టుకుంటాడు కేశవ. మరోవైపు మాధవ పనిచేస్తున్న సైట్ దగ్గరికి చక్రి నీరసంగా వస్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు, మహా ఇంటర్వ్యూ ఏమైంది, ఉద్యోగం వచ్చిందని మాధవ్ అడుగుతాడు. లేదన్నయ్య అని చక్రి అనేసరికి, ఏరా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మహా సమాధానం చెప్పలేదా అని అడుగుతాడు. అసలు ఇంటర్వ్యూనే జరగలేదన్నయ్య అని విషయం చెప్తాడు. అంటే ఇంటర్వ్యూ కూడా నిజం కాదా అని మాధవ్ అడుగుతాడు. లేదన్నయ్య, తను సంతోషపడుతుందని, ఇలా అయినా తనని ఇంప్రెస్ చేయొచ్చని ఫేక్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారని చక్రి అంటాడు. ఈ మాటలతో మాధవ్కి కోపం వస్తుంది. రేణు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, తన ఆశలతో ఆడుకుంటున్నావు, ఇప్పుడే వెళ్ళి మహాకి నిజం చెప్పే అంటాడు. ఊరుకో అన్నయ్య అని చక్రి వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ జరగలేదనే బాధతో మహా డల్గా కూర్చుంటుంది. దీంతో నారాయణ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చి కన్నాతో ఇద్దరు కలిసి తినండి అని ఇస్తాడు. ఇక బాధలో ఉన్న మహా మిరపకాయల్ని కారం ఉన్నా పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతూ తినేస్తుంది. ఇంతలో మాధవ ఇంటికి వస్తాడు. సారీ పెద్ది, మీరు ఎంతో కష్టపడి నా కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు, సర్టిఫికెట్ లేకపోయినా కూడా వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారంటే అది మీ వల్లే, కానీ నేను లేట్ చేయడం వల్లే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోయాను, మీకు ఎంత మాట వచ్చి ఉంటుందోనని మహా అంటుంది. ఆ మాటలకి మాధవ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. దీంతో మహా నాతో బయటకు వస్తావా, నీతో మాట్లాడాలి అంటాడు. మహాని తను పనిచేస్తున్న సైట్ దగ్గరికి తీసుకెళ్తాడు మాధవ. ఏంటి పెద్ద ఇక్కడికి తీసుకొచ్చారు, మీరు పనిచేసి ఇక్కడైనా, మీరు చాలా గ్రేట్ పెద్ది, అంత పెద్ద ఆర్కిటెక్ట్ అయినా కూడా మీరు ఇంత చిన్న బిల్డింగ్కి ప్లాన్ గీయడానికి ఒప్పుకున్నారని, ఇంత సింపుల్గా ఉన్నారని అంటుంది మహా. అమ్మ, నువ్వు నా గురించి తప్పుగా ఊహించుకుంటున్నావు, నువ్వు అనుకున్నట్లు నేను ఆర్కిటెక్ట్ని కాదమ్మా, ఆ ఇంజనీర్లు గీసిచ్చే ప్లాన్ను బట్టి ఇల్లు కట్టే తాపమేసిని అంతే అని మాధవ చెప్తాడు. ఈ మాటతో మహాకి బుర్ర తిరిగిపోతుంది. మరి చక్రి ఎందుకు అలా చెప్పడని అడుగుతుంది. నీ ముందు నన్ను తక్కువ చేసి చెప్పడానికి ఇష్టం లేక అలా చెప్పాడేమో అమ్మ. ఆ ఇంటర్వ్యూ కూడా నేను ఏర్పాటు చేసింది కాదు, తెలుసో తెలియక వాడి అబద్ధాలో
నేను కూడా భాగం కావాల్సి వచ్చింది. కానీ దీన్ని ఇక కొనసాగించలేక నీకు నిజం చెప్పేస్తున్నానని క్షమించమ్మా అని దండం పెడతాడు మాధవ. మరోవైపు ఫోన్ పోయిందనే బాధతో శైలికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే పరిస్థితి ఏంటని ఫ్రెండ్ ఇంకా బయట పెడుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక ఫోన్ పట్టుకెళ్ళిపోయాడని శైలు తెగ తిట్టుకుంటుంది. సరే ఉండు రా, ఒక ఐడియా వచ్చిందని మొబైల్ షాప్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ అన్ని మోడల్స్ చూపిస్తుంటే బయట ఉన్న డమ్మీ పీస్ ఒకటి తీసుకొని సైలెంట్గా బ్యాగ్లో పెట్టేస్తుంది. అమ్మయ్య, ఇది నా ఫోన్ లానే ఉంది. వాడి దగ్గర నుంచి ఫోన్ రాబట్టే వరకు ఇదే మన ఫోన్. ఇంట్లో ఇలానే కవర్ చేయాలి అనుకుంటుంది. మహా ఫోన్ చేయడంతో చక్రి బిక్కుబిక్కుమంటూ పార్క్ దగ్గరికి వెళ్తాడు. ఇక చక్రిని చూడగానే చాలాసేపటి వరకు మాట్లాడకుండా కోపంగా చూస్తుంటుంది మహా. ఏంటండి అలా చూపులతోనే చంపేస్తున్నారు? ఏమైంది కోపంగా ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారని అడుగుతాడు. ఆర్కిటెక్ట్ స్పెల్లింగ్ ఏంటని మహా అడుగుతుంది. ఇప్పుడు ఇదెందుకు అడుగుతుందని చక్రి కన్ఫ్యూజ్ అవుతాడు. నాకు అబద్ధం ఎందుకు చెప్పారని మహా అడిగితే, ఏ అబద్ధం గురించి అడుగుతున్నారని చక్రి అంటాడు. అంటే నాకు ఎన్ని అబద్ధాలు చెప్పారని మహా నిలదీస్తుంది. పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్ అని నాకు ఎందుకు అబద్ధం చెప్పారని మహా సూటిగా అడగడంతో చక్రి నీళ్లు నమ్ముతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. సర్వే భాగం ప్రోమోలో మహాని తాయారు గుడిలో కలుస్తుంది. మీరు ఆయనకి సొంత చెల్లై ఉండి ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారని మహా అడుగుతుంది. సొంత పిల్లాన్ని చంపేసి జైలుకి వెళ్ళిన వాడు నాకు అన్నయ్య ఏంటని తాయారంటుంది. మీరు చెప్పేది నిజమని మహా అడిగితే, ఒకసారి వెళ్ళి వాడి కొడుకులు నలుగురిలో ఎవరినైనా గట్టిగా అడుగు, వాళ్ళే నిజం చెప్తారని తాయారంటుంది. తొందరగా ఇంటి నుంచి జారుకో, నీకే మంచిదని తాయారు సలహా ఇస్తుంది. ఇక మహా ఇంతకీ ఇంటికి రాకపోవడంతో ఏమై ఉంటుందని కేశవ్ అడుగుతాడు. నన్ను అడుగుతావేంట్రా, ఏమైనా సరే నిజం చెప్తాడు కదా సత్యం హరిశ్చంద్రుడు, ఆయన్ని అడుగు అంటూ మాధవ్పై సెటర్ వేస్తాడు. ఈ మాటతో చక్రి కాల పట్టుకుంటాడు కేశవ. ఈ పెనుగులాటలో మాధవ్పై చక్రి చేయి చేసుకుంటాడు. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.